పెద్దలకు మిత్రులకు ప్రత్యేకించి నా ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. 2 నిమిషాలబ్బా, సారే మాట్లాడతారు. 2 నిమిషాలు మాట్లాడచ్చు కదా? రైట్. కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉండే 92,000 ఎకరాలను భూమిని సాగు చేసుకునే దానికోసం, సాగునీటి కోసం ఈ ఉద్యమం చేస్తా ఉన్నాం మనం, అంతే కదా? నాకు తెలుసో తెలియకో ఈ పెద్దలను కానీ మిమ్మల్ని కానీ ఒక మాట అడుగుతా ఉన్నా. నిద్రపోతా అంటే లేపితే లేస్తాడు కానీ ఎవడైనా నిద్రపోయేటట్టు నటించేవాడిని లేపితే ఎవడైనా లేస్తాడా? ఎవ్వరు లేరు. పొరపాటున రాయలసీమకు కడప జిల్లాకు నీరు ఇవ్వలేకపోతే ప్రభుత్వం ఈ ఉద్యమం సృహను కల్పిస్తుంది, మెలకువలేక తెస్తుంది. పొరపాటున మనకు నీళ్లు ఇవ్వకుండా ఉండలేదు ఈ ప్రభుత్వం. పగతో కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వకుండా చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. 854 అడుగుల నిల్వ నీటి మట్టం శ్రీశైలంలో ఉన్నప్పటికీ మనకు కావాల్సింది ఈ 92,000 ఎకరాలను సాగు చేసుకునే దానికోసం శ్రీశైలంలో 151 టీఎంసీ ఉన్నప్పటికీ మనకు కావాల్సింది కేవలం 10 టీఎంసీ వాటర్ మాత్రమే. 4 నెలల పొడుగున 10 టీఎంసీ నీరిస్తే ఈ కడప జిల్లాలో ఉండే 92,000 ఎకరాలు సాగు చేసుకోవచ్చు, వరి పండించుకోవచ్చు, ప్రధానంగా మిగతా పంటలు పండించవచ్చు. ఆహా, ఆ 10 టీఎంసీ మనకైతే ఇవ్వరు. కానీ అదే శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పాదన పేరుతో ఒక్కసారి నాగార్జున సాగర్ కింద ఉండే గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి కోసం మరొకసారి, ప్రకాశం బ్యారేజ్ కింద ఉండే గ్రామాలకు తాగునీటి కోసం మరొకసారి, కృష్ణా జిల్లాలో ఉండే వ్యవసాయాన్ని ఉద్ధరించే దానికోసం మరొకసారి, కృష్ణా పుష్కరాల పేరుతో 20 టీఎంసీ, ఇలా అనేక రకాల కారణాలతో నీళ్లను మళ్లిస్తా ఉన్నారు. కానీ ఈ జిల్లాకు మాత్రం 10 టీఎంసీ నీరు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలే. కారణం, మన మీద పగ పెట్టుకునేది ఈ ప్రభుత్వం. మనం చేసిన పాపం, మనం చేసిన నేరం ఆయన దృష్టిలో ఏంటంటే, మహానేత రాజశేఖర రెడ్డి గారిని మనం ప్రేమిస్తా ఉన్నామే, అదే ఆయన దృష్టిలో మనం చేసిన పాపం. ఈ మధ్య ఇంకొక మాట కూడా పేపర్లో చదివినాం మనం. నిన్ననో ఈరోజు రెయిన్ గన్లతో పోరాటం, యుద్ధంలో గెలిచినాం. ఇది నాకు కాసేపు అర్థం కాలే పేపర్ చదివితే. మళ్ళా లోతుగా చదివితే నాకు అనిపించింది ఒక మాట, పిల్లి శాపాలకు ఏడైనా ఉట్టి తెగుతుందా? తెగదు. జబ్బు చేసిన మనసి కాసేపు స్పృహ కోల్పోతే, ఇన్ని నీళ్లు మొఖాన కొడితే లేచినంత మాత్రాన వాని జబ్బు నయమైనట్ట కాదు. రైన్ గన్తో కాస్త నీళ్లు మొక్కలకు చల్లితే పంట వస్తుందా చంద్రబాబు? భూమి తడవాలి, భూమి లోపల ఉండే కాండం తడవాలి, అప్పుడే వ్యవసాయానికి పంటకు అనుకూలమన్న చిన్నపాటి జ్ఞానం కూడా నీకు లేదా? ఎన్నిసార్లు అబద్ధం చెప్తావు మాకు? ఎన్నిసార్లు ఈ జిల్లా ప్రజల గొంతుకు వస్తావు నువ్వు? ఒక్క అబద్ధం నువ్వు చెప్పింది. వ్యవసాయ రుణాలు మాఫీ అన్నావు, డాక్రా రుణాలు మాఫీ అన్నావు, ఇంటికి ఉద్యోగం అన్నావు, నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు అన్నావు, రేషన్ కార్డు ఇస్తానన్నావు, జాగా ఇస్తానన్నావు, జాగాకు 5 లక్షలు లోన్ ఇస్తానన్నావు, మా పిల్లలకు సైకిళ్లు కొనిస్తానన్నావు, మా పిల్లలకు బస్ పాసులు ఇప్పిస్తానన్నావు, చేనేతలకు రుణాలు మాఫీ చేస్తానన్నావు, వ్యవసాయాలకు ఈ ప్రభుత్వం చెబుతా పోతే 118 హామీలుండాయి. ఈ ప్రభుత్వం దుమ్దగల ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. మీరందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది సోదరులారా. వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. ఎప్పుడైనా మన జిల్లాకు సంబంధించిన నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ జిల్లా సస్యశ్యామలమవుతుంది.
మహానేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దాని వల్లనే రిమ్స్ హాస్పిటల్ వచ్చింది, ఇడుపులపాయలో త్రిపుల్ ఐటీ వచ్చింది, ప్రొద్దుటూరులో వెటర్నరీ కాలేజ్ వచ్చింది, ప్రొద్దుటూరులో బైపాస్ రోడ్లు వచ్చినాయి, రింగ్ రోడ్లు వచ్చినాయి, మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. ప్రతి కాన్స్టిట్యున్సీకి 1000 కోట్లు 1500 కోట్ల రూపాయలు మహానేత రాజశేఖర రెడ్డి గారు విడుదల చేసినారు. తిరిగి ఆ సువర్ణ సామ్రాజ్యాన్ని, ఆ సుపరిపాలనను ఈ జిల్లాకు తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ఎవరెన్ని చెప్పినా కూడా ఈ జిల్లా ప్రజలు ఒక్క సత్యాన్నైతే, ఒక్క తారక మంత్రాన్నైతే మీరు ఎప్పటికీ జ్ఞప్తి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా వాసిని ముఖ్యమంత్రి చేసుకున్నప్పుడే ఈ జిల్లాకు మేలు జరుగుతుందన్న సత్యాన్ని ఈ పౌరులు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉండే 92,000 ఎకరాలే కాకుండా బ్రహ్మసాగర్ సంబంధించి 1,20,000 ఎకరాలు ఉంది. ఇప్పుడు బ్రహ్మసాగర్కు నీళ్లు వదులుతామంటా ఉన్నారు. 2,500 క్యూసెక్కులు వాటరు, లైనింగ్ లేని కాలువ ద్వారా వచ్చే నీళ్లు అన్ని పోను 200 క్యూసెక్కులు వస్తాయి. ఈ చొప్పునైతే 2 సంవత్సరాలు పడుతుంది బ్రహ్మసాగర్ నిండేదానికి. 1,20,000 ఎకరాలు ఎండిపోయేదానికి ఆస్కారం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన వ్యవసాయం రైతాంగం అంతా కూడా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది, ఎడారైపోయే పరిస్థితి ఉంది. కలేబరాలు శవాల గుట్టలు పడేదానికి ఆస్కారం ఏర్పడతా ఉంది ఈ ప్రభుత్వంలో. దయచేసి రైతాంగం అంతా కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ ఉద్యమానికి పిలుపునిచ్చినప్పుడు స్వచ్ఛందంగా ప్రజలు ఉద్యమంలో పాల్గొని ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.